హలో అండి. నీట్ యూజీ 2026 ఎగ్జాము మళ్ళీ రీకండక్ట్ చేస్తున్నారు కాబట్టి స్టూడెంట్స్ అంతా కూడా ఐ థింక్ మంచి ప్రిపరేషన్లో ఉండి ఉంటారు. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. అయితే ఆ, మనకి ఎన్టీఏ ప్రామిస్ చేసినట్లు మీరు ఇంతకుముందు కట్టిన ఎగ్జామ్ ఫీజు ఏదైతే ఉందో అది రిటర్న్ చేస్తామని చెప్పారు కదా. సో దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఈరోజు ఇవ్వడం జరిగింది. ఓకే. సో మీరు ఆ ఎగ్జామ్ ఫీజు ఏదైతే కట్టారో దాన్ని రీఫండ్ తీసుకోవాలి అని అంటే మీరు కంపల్సరీ ఈ పని అయితే చేయాల్సి ఉంటుంది. మీకు డైరెక్ట్గా అమౌంట్ రావడం అయితే జరగదు. సో కాబట్టి మీరు ఏం చేయాలి ఏంటి అనేది ఒకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. ఆ, ఇక్కడ చూడండి, ఇది మనకి ఈరోజు వచ్చినటువంటి పబ్లిక్ నోటీసు. In continuation of the public notice dated to 12/5/2026 regarding refund of examination fee for NEET UG 2026 candidates, the National Testing Agency hereby inform all candidates that a dedicated facility has been made available on the NEET UG 2026 registration portal for submission of preferred bank account details for processing of fees refund. ఓకే. సో మీకు ఈ రీఫండ్ రావాలి అని అంటే ఒక ఫెసిలిటీ క్రియేట్ చేస్తాము అనేసి చెప్తున్నారనమాట. సో ఆ ఫెసిలిటీ ఏంటి అని అంటే మీరు ఎక్కడైతే రిజిస్టర్ చేశారో, ఓకే, మీరు రిజిస్టర్ చేసుకున్న దాంట్లో ఈ పోర్టల్లో, ఇదే పోర్టల్లో మీరు ఇక్కడ చూడండి, క్యాండిడేట్ యాక్టివిటీలో ఫీ రీఫండ్ విండో అని మీకు ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ లింక్లో మీ అప్లికేషన్ నంబరు, మీ పాస్వర్డ్, అదేవిధంగా ఇక్కడ చూపిస్తున్నటువంటి క్యాప్షా ఈ ఎంటర్ చేసి మీరు లాగిన్ చేసినట్లయితే, ఓకే, లాగిన్ చేసినట్లయితే మీకు అక్కడ రీఫండ్ డీటెయిల్స్ అని ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఓకే, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి క్లియర్గా చదువుదాము. సో యూజింగ్ ద లాగిన్ క్రెడెన్షియల్స్ అండ్ క్లిక్ ఆన్ ద రీఫండ్ లింక్ టు యాక్సెస్ ద రీఫండ్ పోర్టల్. ఓకే. మీకు అక్కడ రీఫండ్ ఇదే ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ లింక్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్కి వెళ్ళండి. నీట్ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ చేసిన దగ్గరికి అక్కడ క్యాండిడేట్ యాక్టివిటీలో రీఫండ్ విండో అని ఉంటుంది. సో ఇది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. అంటే అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేయండి. లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ రీఫండ్ లింక్ ఒకటి కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే, ఓకే, అక్కడ కొన్ని అకౌంట్ అంటే మీ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. సో ఆ డీటెయిల్స్ మీరు క్లియర్గా ఎంటర్ చేయండి, మిస్టేక్స్ లేకుండా. సో మీరు ఎంటర్ చేసినటువంటి ఆ బ్యాంక్ అకౌంట్లోకి మీరు కట్టినటువంటి ఎగ్జామ్ ఫీజు రీఫండ్ వచ్చేస్తుంది. ఓకే. అయితే మరి ఎప్పటిలోపు చేయాలి అని అంటే చూడండి, ఇక్కడ 22 అంటే ఈ రోజు నుంచి మీరు 27th మే వరకు, ఓకే, నైట్ 11:50 PM వరకు మీకు టైం ఇవ్వడం జరిగిందనమాట. సో మే 27th లోపు, అంటే 22 అంటే ఆల్మోస్ట్ ఈరోజు అయిపోయింది. 23rd, 24th, 25th, 26th, 27th, ఓన్లీ 5 days టైం ఉందన్నమాట. ఓకే. ఈ 5 days లోపల మీరు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సబ్మిట్ చేసినట్లయితే మీకు మీ అమౌంట్, మీరు కట్టిన అమౌంట్ రీఫండ్ రావడం జరుగుతుంది. అయితే దాంట్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి అని అంటే ఇక్కడ చూడండి, ఆ డీటెయిల్స్ వచ్చేసి అకౌంట్ హోల్డర్ నేమ్ యాజ్ పర్ బ్యాంక్ అకౌంట్. అయితే మీరు ఎవరి అకౌంట్ ఇవ్వాలి ఏంటి అని అంటే ఎవరి అకౌంట్ అయినా ఇవ్వచ్చు. ఓకే. మీకు అకౌంట్ ఉంటే, స్టూడెంట్కి అకౌంట్ ఉంటే స్టూడెంట్ అకౌంట్ ఇవ్వచ్చు. లేదు పేరెంట్ది అయితే పేరెంట్ది అయినా కూడా ఇవ్వచ్చు, ఎవరో ఒకరిది. సో లేదు ఇంకెవరిదైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళది కూడా ఇవ్వచ్చు అనమాట. ఒకవేళ మీకు అందుబాటులో మీవి లేకపోతే వేరే వాళ్ళ అకౌంట్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఆ అకౌంట్ హోల్డర్ నేము యాజ్ పర్ బ్యాంక్ అకౌంట్, మీ బ్యాంక్ అకౌంట్లో ఏ విధంగా ఉందో నేము అదే నేము యాజ్ టీస్గా పెట్టాలి. దాని తర్వాత మీ బ్యాంకు సంబంధించి ఐఎఫ్ఎస్సి కోడ్ ఒకటి ఉంటుంది, ఆ కోడ్, తర్వాత మీ అకౌంట్ నంబరు, అయితే ఎవరిదైతే మీరు ఇస్తున్నారో బ్యాంక్ అకౌంట్ ఆ అకౌంట్ నంబరు, వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట ఇవన్నీ. సో బ్యాంక్ నేమ్, ఓకే. సో ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ స్కాన్డ్ కాపీ ఆఫ్ క్యాన్సల్డ్ చెక్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఇది ఆప్షనల్ అని పెట్టారు. ఓకే. సో మీరు ఒకవేళ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఎంటర్ చేసి ఉంటే మీరు ఇది ఈ చెక్, క్యాన్సల్డ్ చెక్ అప్లోడ్ చేసినా చేయకపోయినా ప్రాబ్లం అయితే లేదు. బట్ ఇవి మిస్టేక్ లేకుండా చూసుకోండి. లేదు
అనుకుంటే మీరు ఒకవేళ ఇవి కరెక్ట్‌గా చేసినా గూడా మళ్ళీ ఈ క్యాన్సెల్డ్ చెక్ మీరు స్కాన్ చేసి అప్‌లోడ్ చేసినా పర్వాలేదు. చేయకపోయినా పర్లేదనమాట. సో, మీరు ఇవి మాత్రం మిస్టేక్స్ లేకుండా చూసుకోండి ఈ డీటెయిల్స్ అయితే. సో, మరి కొంతమంది అనుకోవచ్చు మనము ఏదైతే అకౌంట్ నుంచి పే చేశామో అదే అకౌంట్‌కి రీఫండ్ చేయొచ్చు గదా! అనేసి. సో, అంటే మనం యూపీఐ నుంచి పే చేస్తాము. తర్వాత క్రెడిట్ కార్డ్ నుంచి, డెబిట్ కార్డ్ నుంచి, కొంతమంది నెట్ బ్యాంకింగ్ నుంచి ఇట్లా రకరకాలుగా చేసుంటారు. సో, ఎవరెవరు దేని నుంచి చేశారు, ఏంటి అనేది మనకు క్లారిటీ తెలియదు. రీఫండ్ వస్తదన్న విషయం మనకు తెలీదు గాబట్టి, ఎవరో అకౌంట్ నుంచి గూడా చేసుండొచ్చు. అసలు వాళ్ళెవరో గూడా తెలియని అంటే కొంతమంది ఇంటర్నెట్ సెంటర్స్‌లో చేస్తుంటారు. లేకపోతే ఇంకెక్కడికో వెళ్లి చేసుకుంటుంటారు. లేకపోతే వాళ్ళ దగ్గర క్యాష్ ఉంటే మీకు క్యాష్ ఇస్తాను గూగుల్ పేతోని మాకిక్కడ అకౌంటు పే చేయండి అని చెప్పేసి అమౌంట్ పే చేయండి అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు. కాబట్టి అది ఎవరి అకౌంట్‌కి వెళ్ళిపోతుందో ఏమో తెలీదు కాబట్టి, ఇలా మీకు అంటే మీరు కట్టిన ఫీజు మీకు మళ్ళీ మీకే కరెక్ట్‌గా రీఫండ్ రావడం కోసము మీ అకౌంట్‌లో మీరు లాగిన్ అయ్యి ఓకే. లాగిన్ అయ్యి మీరిచ్చిన అకౌంట్‌కి మాత్రమే ఫీ రీఫండ్ అనేది ట్రాన్స్‌ఫర్ చేస్తారనమాట. ఓకే. కాబట్టి ఇది ఒక్కటి మీరు జాగ్రత్తగా చూసుకోండి. అయితే మనం ఎంత ఫీజు కట్టాము ఏంటి అనేది మీకు గుర్తుండే ఉంటుంది. బట్ మళ్ళీ ఒకసారి మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో, ఇది మనకి ఇన్ఫర్మేషన్ బుక్లెట్ అనమాట. దీంట్లో చూసినట్లయితే మనకి జనరల్ కేటగిరీ వాళ్ళు 1700 పే చేసుంటారు. ఓకే. ఇండియన్స్ అయితే ఇన్ ఇండియా. ఓకే. జనరల్ ఈడబ్ల్యూఎస్ కానీ లేదంటే ఓబీసీ సారీ ఓబీసీ ఎన్సీఎల్ అయితే 1600 పే చేసి ఉంటారు. అదేవిధంగా మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ థర్డ్ జెండర్ వీళ్ళంతా కూడా ₹1000 పే చేసి ఉంటారు. సో, ఎవరు ఎంత పే చేశారో అంత అమౌంట్ మళ్ళీ మీకు రిటర్న్ అవుతుంది. ఓకే. అవుట్ సైడ్ ఇండియా అయితే 9500 పే చేసి ఉంటారు. వాళ్ళకి అంత అమౌంట్ రిటర్న్ అవుతుందనమాట. సో, ఇది మనకి రీఫండ్‌కు సంబంధించినటువంటి అప్డేటు ఈరోజు వచ్చింది. కాబట్టి ఎక్కువ టైం లేదు. ఓన్లీ 5 డేసే టైం ఇచ్చారు కాబట్టి డేట్ కూడా చూడండి ఇక్కడ మీరు 27th మే 2026 ఈ లోపల మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి లాగిన్ చేసి. ఇన్ కేస్ ఎవరికైనా ప్రాబ్లమ్ ఉన్నట్లయితే కింద కనిపిస్తున్నటువంటి నంబర్స్‌కి కాల్ చేయండి. మేము కూడా మీకు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాము. ఓకే. సో, మీరు ఇదొక్కటి కంప్లీట్ చేసేసుకొని ఒకవేళ స్టూడెంట్స్ బిజీగా ఉంటే ప్రిపరేషన్‌లో పేరెంట్స్ అయినా కూడా ఇది చేయొచ్చు. లాగిన్ చేసి సింపుల్ ఒక 5, 10 మినిట్స్‌లో అయిపోతుంది. పెద్దగా టైం కూడా పట్టదు. కాబట్టి మర్చిపోకుండా ఇది కంపల్సరీ మీరు చేయాల్సిన పననమాట. సో, ప్రతి ఒక్కరికి రీఫండ్ అయితే ఇచ్చేస్తున్నారు. ఓకే. మొత్తం ఎంతమంది రిజిస్టర్ చేశారో వాళ్ళందరికీ కూడా రీఫండ్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ డీటెయిల్స్ అయితే మీరు సబ్మిట్ చేసేయండి. సో, ఇది ఈరోజు ఉన్నటువంటి అప్డేట్. ఇంకా మళ్ళీ మనకు దీనికి సంబంధించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే ఇమ్మీడియట్‌గా అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.